హలో అండి, నమస్తే. నేను మీ సుమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫుడ్స్ అండ్ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈజీ స్నాక్ అండి. ఇలా 2 బనానాస్ని తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ షుగర్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు గోధుమ పిండిని కానీ మైదాని కానీ తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హెల్దీగా చేయడానికని గోధుమ పిండిని 1 కప్ తీసుకొని వేసుకుంటున్నానండి. గోధుమ పిండిని కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి, ఉండలు కడుతుంది. ఇలా 1 కప్పు వాటర్ని కూడా కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి స్మూత్ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్తో 2 విధాలుగా పొంగనాలను వేసుకోవచ్చండి. స్వీట్ పొంగనాలని కావాలంటే ప్లెయిన్గా వేసుకోవచ్చు, లేదంటే ఇలా చాక్లెట్ని యాడ్ చేసి వేసుకోవచ్చండి. 2 విధాలుగా చూసేయండి. ఇప్పుడు స్టవ్ మీద గుంట పొంగనాల పెనం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం పిండిని పొంగనాల్లో వేసుకొని మూతను పెట్టుకొని 1 మినిట్ కాల్చుకోవాలండి లో ఫ్లేమ్లో. 1 మినిట్ తర్వాత సెకండ్ వైపు కూడా ఇలా టర్న్ చేసుకొని ఇంకో 1 మినిట్ మళ్ళీ మూతను పెట్టి కాల్చుకొని తీసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అలాగే సెకండ్ బ్యాచ్ని కూడా అలాగే ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మీరు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. మా పిల్లలు నెయ్యి తినరు, అందుకే ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫే వేసుకోవాలండి. ఈ పొంగనాలకు పిండిని హాఫ్ వేసుకొని పైన గ్రేట్ చేసిన చాక్లెట్ కానీ చాక్లెట్ బైట్స్ కానీ ఉంటే పెట్టుకోవచ్చు. నా దగ్గర గ్రేట్ చేసిన చాక్లెట్ ఉండేసరికి డార్క్ చాక్లెట్ అదే పెట్టి వేసానండి. ఇలా పైనుంచి మళ్ళీ కొంచెం పిండిని వేసుకొని 1 మినిట్ కాల్చుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ వైపు టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకో 1 మినిట్ కాల్చుకొని ముందులాగే ఇలా తీసేసుకోవాలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అలాగే అండి. స్వీట్ పొంగనాలు హెల్దీగా చేసుకోవాలంటే ఓన్లీ బెల్లం పౌడర్ వేసుకొని 2 టీ స్పూన్స్ చేసుకోవచ్చండి. పిల్లల కోసం చేశా కాబట్టి ఇలా చాక్లెట్ యాడ్ చేశానండి. పిల్లలకి చాలా నచ్చుతుంది ఈ స్నాక్ అనేది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.